విజయవంతం చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ తాళారాంపూర్లో జరిగినటువంటి సంఘటనను ఆ దృశ్యాన్ని న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి అశోక్ రిపోర్టర్ గారి పైన దాడిని ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలని ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకు తెలియజేసే ఒక సామాజిక బాధ్యతగా వ్యవహరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి అత్యంత గొప్ప పనిని వారి విధులకు ఆకటం కలిగిస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వీడీసీ మూకలు దాడి చేయడం అనేది చాలా బాధాకరం. మా ధర్మ సమాజ్ పార్టీ తరఫున వారికి మద్దతు తెలియజేస్తూ మరి ఇదే విధంగా గత నెల రోజుల కింద భీమగల్లో జరిగినటువంటి విలేకరుపై దాడి అదేవిధంగా షెటర్ కూడా నిప్పివేయడం జరిగింది. రిపోర్టర్ సదాశివం గారి షెటర్ కూడా నిప్పివేయడం జరిగింది. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే గుర్తుపెట్టి మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం సాధించుకునే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనమంతా కలిసికట్టుగా ఉండాలంటే పార్టీలకు అతీతంగా, ఎందుకంటే విలేకరులందరూ కూడా ఈ పార్టీలకు అతీతంగా చేసినటువంటి సేవని మనం గుర్తించాలి. ఈ పార్టీలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, ఇక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థ, జిల్లా కలెక్టర్, కమిషనర్ కూడా దీనిపైన స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఒక విలేకరిపైన దాడి చేయడం అంటే పత్రిక పైన దాడి చేయడం చాలా అమానుషం. పత్రికా విలేకరులు అంటే ఉదయం లేవగానే మనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విధాల న్యూస్ మాకు చేసే ఒక గొప్ప విలేకరి కాబట్టి వాళ్ళపైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మిత్రులారా, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా తరఫున కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా జైబీలు నమస్కారాలు తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత.